వారం రోజుల్లోనే సీన్ సితారైంది. శ్రీశైలానికి పుష్కలంగా వచ్చిన నీరు హారతి కర్పూరంలా కరిగిపోయింది. నీళ్లున్నాయని ఎడమ కుడి విద్యుత్ కేంద్రాల్లో ఎడపెడ కరెంటు ఉత్పత్తి చేయడం వల్ల శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వలు క్రమక్రమంగా తగ్గిపోతున్నాయి. ఇలాగే విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తే త్వరలోనే శ్రీశైలం ప్రాజెక్టు ఖాళీ కానుంది. దీంతో రైతుల్లో ప్రజల్లో ఆందోళన నెలకొంది. శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా ఆపివేయాలని డిమాండ్ ప్రధానంగా వినిపిస్తోంది. ఆంధ్ర, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల జీవనాడి శ్రీశైలం డ్యాం. ఎల్నినో ఎఫెక్ట్ వల్ల శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. గతేడాది వరుణదేవుడి కరుణతో శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. లక్షలాది ఎకరాలకు సాగునీరు, కోట్లాది మంది ప్రజల దాహార్తిని శ్రీశైలం ప్రాజెక్టు తీర్చింది. రికార్డు స్థాయిలో కరెంటు ఉత్పత్తి జరిగింది. అయితే ఈ ఏడాది పరిస్థితి భిన్నంగా ఉంది. ఎల్నినో వల్ల వర్షాభావ పరిస్థితులు తలెత్తడంతో ప్రాజెక్టులకు వరద నీరు అనుకున్న స్థాయిలో రాలేదు. దీంతో రైతులు ఆశలు అడియాసలయ్యాయి. ఓవైపు కరువు పరిస్థితులు, మరోవైపు తాగునీటికి గండం పొంచి ఉన్న నేపథ్యంలో ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలో కుండపోత వర్షాలు కురిశాయి. దీంతో నారాయణపూర్, ఆల్మట్టి ప్రాజెక్టులు పొంగి పొర్లాయి. దీంతో దిగువన ఉండే జోరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు నీళ్లు విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రధాన ప్రాజెక్టులైన జూరాల, శ్రీశైలం ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. 15 రోజుల క్రితం వరకు నీళ్లు లేక వెలవెలబోయిన జూరాల, శ్రీశైలం రిజర్వాయర్లకు జలకళ సంతరించుకుంది. జూరాల ప్రాజెక్టు రేడియల్ క్రస్ట్ గేట్లు తెరవడంతో దిగువన శ్రీశైలానికి నీళ్లు విడుదలయ్యాయి. ఎగువ నుంచి భారీ వరదలు రావడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. మరో 4-5 రోజుల్లో శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిగా నిండితే గేట్లు ఎత్తాలని ప్రాజెక్టు అధికారులు ఆలోచించారు. ఈ తరుణంలో ఎగువ నుంచి ఫ్లడ్ బంద్ అయింది. మరోవైపు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల పరిధిలో పలు ప్రాజెక్టుల నుంచి తాగునీటి అవసరాల కోసమని నీళ్లు వినియోగిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో భారీ స్థాయిలో నీటిని వాడుతూ కరెంటు ఉత్పత్తి చేస్తున్నారు. దీనివల్ల శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వలు రోజురోజుకు గణనీయంగా తగ్గుతున్నాయి. లెఫ్ట్, రైట్ పవర్ హౌస్ల నుంచి రోజుకు దాదాపు 50,000 క్యూసెక్కులు పైగా నీటిని వినియోగిస్తూ దిగువన నాగార్జున సాగర్ కు విడుదలవుతోంది. జూలై 28వ తేదీన శ్రీశైలం జలాశయానికి వరద ప్రారంభమై ఆగస్టు 13 వరకు వచ్చింది. 15 రోజుల పాటు వచ్చిన 120 టీఎంసీల వరద వల్ల శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం 820 అడుగుల నుంచి 875 అడుగులకు చేరింది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు నుంచి కేవలం 24,000 పైచిలుకు క్యూసెక్కులు శ్రీశైలానికి ఇన్ఫ్లోగా వస్తోంది. రైతుల ఆశలు మెల్లగా గల్లంతవుతున్నాయి. విద్యుత్ పేరుతో కుడి, ఎడమ పవర్ స్టేషన్లో పవర్ జనరేషన్ చేయడం వల్ల నీలం సంజీవరెడ్డి సాగర్లో నీటి మట్టం క్రమక్రమంగా పడిపోతోంది. డ్యాం నిండితే పంటలకు నీరు అందుతుందని రైతులు ఆశపడ్డారు. ఖరీఫ్లో వేసిన పంటలు వర్షాలు లేక కాలువలకు నీళ్లు రాక ఎండిపోతున్నాయి. ముఖ్యంగా రాయలసీమలో చాలా చోట్ల ఇంకా పంటలు సాగుకు నోచుకోలేదు. సాగునీరు రాక వాడిపోయిన పంటలను రైతులు తొలగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో శ్రీశైలం ప్రాజెక్టు అనుసంధానంగా ఉండే రిజర్వాయర్లకు సంబంధించిన కాలువల ద్వారా చెరువులకు నీళ్లు మళ్లిస్తూ తాగునీటి కోసం నిల్వ చేస్తున్నారు. నీటి సమస్య రోజురోజుకు తీవ్రతరం అవుతున్న తరుణంలో శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. శ్రీశైలం డ్యాంలో ఉన్న నీటిని తాగునీటి అవసరాలకు మళ్లించడం మంచిదే, కానీ విద్యుత్ ఉత్పత్తి పేరుతో దిగువకు విడుదల చేయటాన్ని రాయలసీమ రైతులు తప్పుపడుతున్నారు. కృష్ణా నుంచి శ్రీశైలం రిజర్వాయర్ కు 880 అడుగులు దాదాపు ఉండేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అంటే నిన్నటి పేపర్లో చూస్తే దాదాపు 77 అడుగులు శ్రీశైలం నీళ్లు ఉన్నాయి. మరి ఆ రకమైనటువంటి రిజర్వాయర్ నీళ్లను ఈరోజు రెండు రాష్ట్రాలు, అటు తెలంగాణ కావచ్చు, ఇటు ఏపీ కావచ్చు, రెండు రాష్ట్రాలు కూడా విద్యుత్ పేరుతో ఈరోజు లక్షలాది క్యూసెక్కుల నీటిని కిందికి తీస్తా ఉన్నారు. దీని వలన మరి ఎల్నినో ప్రభావంగా ఉంది అంటున్నారు. మరి అయితే ఈ నీటిని, ఉన్నటువంటి నీటిని ప్రభుత్వమే ఒక పక్క రైతులకు పంటకు నీరు ఇవ్వమంటే లేదు, త్రాగడానికి నీళ్లకు స్టాక్ పెడతామని చెప్తా ఉన్నారు. మంచిదే. మరి అలాంటిదే ఈరోజు రెండు రాష్ట్రాలు పోటీ పడి ఈ నీటిని విద్యుత్ కోసం కూడా కిందికి తీసుకుపోతా ఉన్నారు. జల విద్యుత్ చేయడం వల్ల ఈరోజు ఉన్న నీటి సామర్థ్యం తగ్గిపోతుందని చెప్పేసి ఈరోజు శాస్త్రవేత్తలు, రైతులు, ప్రజలు ఆవేదనకు ఆందోళన చెందుతా ఉన్నారు. నీరు కానీ సాగునీరు కానీ రైతులకు 4 నెలలు ఇస్తే
వాళ్ళు పంట ఇప్పుడు ఫస్ట్ వేసుకునే పంటకు సరిగా పండలేదు. అది రైతులు చాలా ఆపోయినారు. కనీసం ఇప్పుడైనా ఇస్తే మినుములు కానీ, కంది కానీ, పెసలు కానీ తదితర పంటలు వేసుకుంటే 4 నెలలు ఖచ్చితంగా ఇస్తేనే రైతులు ఈ పంటకైనా కనీసం మద్దతు ధర కల్పించాలి. ఫస్ట్ వేసుకునే ధరకు అసలు వాళ్ళు చాలా నష్టపోయినారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటిని నిల్వ ఉంచి రానున్న రోజుల్లో ఎగువ ప్రాంతాల నుంచి వరదలు వస్తే ఖరీఫ్ లేదా రబీలో ఆరుతడి పంటలకు నీళ్లు ఇవ్వాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే కరెంటును వేరే రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయవచ్చు. కానీ ఉన్న నీటిని కరెంటు పేరుతో కిందకు వదిలితే డ్యాం త్వరలో ఖాళీ అవుతుంది. అప్పుడు నీటిని ఎక్కడి నుంచి తెస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాలు వెంటనే ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని, అధికారులు కూడా కూర్చొని శ్రీశైలం నుంచి పవర్కు దయచేసి ఇప్పుడు నీళ్లను వాడుకోవడం సరైంది కాదు. తాగునీళ్ళకే కటకటలాడుతూ ఉన్నారు, తాగునీళ్ళకి ఇబ్బంది పడుతూ ఉన్నారు, సాగునీటికి ఇబ్బంది పడుతూ ఉన్నారు, భూగర్భ జలాలు అడుగంటిపోయినాయి. తాగునీటికి అదేవిధంగా చెరువుల్లో నీళ్లు నింపడానికి ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకోవాలి. 2 ప్రభుత్వాలు కూడా కలిపి వచ్చిందే 185 టీఎంసీల నీళ్లు. శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి ఆపకపోతే ఆందోళన చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు.